అందరికీ నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 74వ భాగం జరిగిన కదా. నేత్రకి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పుట్టబోతున్నారని తెలిసి కుటుంబం అంతా సంతోషంలో ఉంది. ఇక మీదట హాస్పిటల్ నుంచి బయటికి రాబోతూ ఉండగా ఒక చిన్న పాప వాళ్ళ అమ్మతో నిలబడి కనిపించింది. నేత్ర వాళ్ళని గుర్తుపట్టి అక్కడే ఆగిపోయింది. జై తన వైపు చూశాడు. ఏమైంది నేత్ర? నేత్ర జై కళ్ళలోకి చూస్తూ వాళ్ళ వైపు చూడమని సైగ చేసింది. జై పక్కకి తిరిగి చూసి ఆ పాపని చూడగానే గుర్తుపట్టాడు. ఒకసారి యాక్సిడెంట్ చేసి ఆ పాపని హాస్పిటల్కి తీసుకొచ్చాడు కదా. అప్పుడే నేత్ర వాళ్ళ నాన్నని చూసింది. వాళ్ళు తమతో ఏతో మాట్లాడాలి అనుకుంటున్నారని అర్థమై కృష్ణ వైపు తిరిగాడు. డాడ్, మీరు బయట వెయిట్ చేయండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. ఓకే జై. అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ. జై నేత్రను తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. పాప నేత్ర చేపట్టుకొని ఎదురుగా ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళింది. ఏంటి ఇది పేషెంట్ రూమ్, ఇలా రాకూడదమ్మా. నాన్న నాన్న నిన్ను చూడాలంటున్నారక్క. వేలు బెడ్ వైపు చూపించింది పాప. నేత్ర తల తిప్పి చూసేసరికి తన తండ్రి బెడ్ మీద గాయాలతో కనిపించాడు. నేత్రకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ తన బాగోగులు చూడకపోయినా ఇద్దరి మధ్య రక్త సంబంధం అనేది ఉంది కదా. ఆ బాధ ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చి దగ్గరకు వెళ్ళి నిలబడింది. నానా. ఆయన కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. అమ్మా నేత్ర, వచ్చావా? నువ్వు రావేమో అనుకున్నాను. ఏమైంది నాన్న? ఇంతలో జై ఆ పాప తల్లి లోపలికి వచ్చారు. అప్పటికే ఆవిడ జైతో అన్ని విషయాలు చెప్పింది. అసలేం జరిగింది నాన్న? యాక్సిడెంట్ నేత్ర. జై సమాధానం చెప్పడంతో తన వైపు తిరిగింది. అతని భార్య కళ్ళు తుడుచుకొని నేత్ర పక్కకు వచ్చి నిలబడింది. మేజర్ యాక్సిడెంట్, స్పైనల్ కార్డ్ దెబ్బతింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది. దానికి ఆపరేషన్ చేయాలి. కానీ ఆపరేషన్ తర్వాత అయినా పూర్తిగా రికవరీ అవుతారని చెప్పలేం. రేపే ఆపరేషన్. ఆయన ఆపరేషన్ కంటే ముందు నిన్ను చూడాలని అడిగారు. నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ ఈలోపు నువ్వే ఇక్కడ కనిపించావు. తన గురించి ఆవిడికి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా చూసింది నేత్ర. తన కళ్ళలోని భావం ఆవిడికి అర్థమైంది. ఆ రోజు నువ్వు పాపని కాపాడినప్పుడు మీ నాన్నతో మాట్లాడిన మాటలు నేను విన్నాను నేత్ర. ఇన్ని రోజులు ఆయన్ని ఎంత గుడ్డిగా నమ్మానో ఆ రోజే నాకు అర్థమైంది. కానీ ఏం చేయగలను? కోపంతో విడిపోతే పాప భవిష్యత్తు నాశనమవుతుందని మౌనంగా ఉండిపోయాను. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా. ఆడపిల్ల ఉసురు తగలకుండా ఉంటుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అసలు ఆయన పరిస్థితి బాలేదు. లేదు నేత్ర, ఇప్పుడేగా ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నేళ్లకి కూతురు గుర్తొచ్చింది. ఆయన నీ కష్టం సుఖం చూసుకోకపోయినా నువ్వు ఆయన్ని ఈ పరిస్థితిలో చూడగానే ఏడ్చావు చూడు, అది కూతురంటే. ఈ మగవాళ్ళకు ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందో. నేత్ర మౌనంగా ఉండిపోయింది. ఇంతలో తన తండ్రి పిలవడంతో పక్కనే కూర్చుంది నేత్ర. నేను బతుకుతానో లేదో తెలియదమ్మా. చచ్చే ముందు నీకు క్షమాపణ చెప్పుకోవాలి. నన్ను క్షమించు నేత్ర. తండ్రిగా నీకు అండగా ఉండాల్సిన వయసులో నిన్ను వదిలేశాను. ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. మీ అమ్మ నన్ను చాలా నమ్మింది. కానీ నేను నా స్వార్థం కోసం తనకు అన్యాయం చేశాను. ఇప్పుడు అర్థమవుతుంది నేనెంత తప్పు చేశానో. నేను చేసిన తప్పుకి అభం శుభం తెలియని ఆ చిన్న పిల్లకి శిక్ష పడుతోంది. అంతా అయిపోయాక మీరు క్షమాపణ చెప్పినా ఉపయోగం ఏముంది నాన్న? ఇలాంటి పరిస్థితిలో మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం మంచిది కాదు. మీకేం కాదు, ధైర్యంగా ఉండండి, రెస్ట్ తీసుకోండి. ఆయనకి ధైర్యం చెప్పి బయటకు వచ్చేశారు. జై డాక్టర్తో మాట్లాడుతున్నాడు. పాప నేత్ర చేతిని పట్టుకుంది. అక్క, నాన్నకేమీ కాదు కదా? కాదమ్మా, భయపడకు. నాన్న క్షేమంగా తిరిగొస్తారు, నీతో ఆడుకుంటారు. అప్పటి వరకు నువ్వు అల్లరి చేయకుండా ఉండాలే. అలాగే అక్క. నేత్ర పాప నుదుటి మీద ముద్దు పెట్టి పాప తల్లివైపు చూసింది. పాప హాస్పిటల్లో ఎందుకండి, ఇంటికి పంపించేయచ్చు కదా. చూసేవాళ్ళెవరూ లేరు నేత్ర. ఈయనకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఎక్కడ వాళ్ళని డబ్బులు అడుగుతామేమో అని మా అన్నయ్యలు ముందుగానే డబ్బులు లేవని చెప్పి చూసి వెళ్ళిపోయారు. ఇక పాపనేం చూస్తారు? డబ్బుకేమైనా ఇబ్బందా? దేవుడి దయ వల్ల అలాంటిదేం లేదు. మీ నాన్న మీ విషయంలో అన్యాయం చేసినా
మా విషయంలో బాధ్యతగానే ఉన్నారు. అయినా ఈ సమయంలో మాకు కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్ట్ కాదు, మోరల్ సపోర్ట్. ఆ విషయం వాళ్ళకు అర్థం కాలేదు, అంతే. పోనీ పాపని నేను తీసుకెళ్ళనా? నేత్ర మాటలకి ఆశ్చర్యంగా చూసింది ఆవిడ. మీకు అభ్యంతరం లేకపోతేనే. నాన్నతో పాపతో మీరు ఒక్కరే ఇక్కడ ఇబ్బంది పడాలి కదా. పాపని నాతో పంపించేయండి, జాగ్రత్తగా చూసుకుంటాను. నీకెందుకమ్మా ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో మా అత్తమ్మ, మావయ్య, రాధి, అజయ్ అన్నయ్య అందరూ ఉంటారు. పాపకు కూడా అక్కడ నచ్చుతుంది. ఆవిడ ఆలోచిస్తూ పాప వైపు చూసింది. వారం రోజులుగా ఆ హాస్పిటల్లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఇంటికి వెళ్ళిపోదామని అప్పుడప్పుడు మారం చేస్తోంది. పాపని నేత్రతో పంపించడమే మంచిదని ఆవిడ సరే అంది. నేత్ర నవ్వుతూ మోకాళ్ల మీద కూర్చొని పాప చేతులు పట్టుకుంది. మా ఇంటికి వస్తావా? నీకు ఆడుకోవడానికి బొమ్మలవి కొనిస్తాను. పాప వాళ్ళ అమ్మ వైపు చూసింది. ఆవిడ వెళ్ళమని సైగ చేయడంతో నేత్ర వైపు తిరిగి వస్తానని తలాడించింది. ఇంతలో జై డాక్టర్తో మాట్లాడి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. డోంట్ వర్రీ, ఆపరేషన్ జరిగితే అంతా సెట్ అవుతుందని చెప్పారు. ధైర్యంగా ఉండండి. అలాగే. పాప ఇక్కడ హాస్పిటల్లో ఏముంటుంది? మీకు అభ్యంతరం లేకపోతే మేము తీసుకెళ్తాం. ఏమండి, నేను ఆల్రెడీ ఆ విషయం చెప్పేశాను. పాప మనతో పాటే వస్తుంది. ఓ, ఒప్పుకున్నారా? సరే అండి, ఇది నా విజిటింగ్ కార్డ్. ఏమైనా అవసరమైతే కాల్ చేయండి. నేను రేపు వస్తాను. పాప గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు, మేము జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ జయదేవ్ గారు. అయ్యో పర్లేదు, మేము బయలుదేరుతాం. మీరు జాగ్రత్తగా ఉండండి. పాపను తీసుకొని ఇద్దరు బయటికి వచ్చేశారు. రాధ, కృష్ణ, రాధిక ఆ పాప ఎవరో తెలియక అయోమయంగా చూశారు. జై, ఈ పాప ఎవర్రా? నా బుల్లి మరదలు. చాలా క్యూట్గా ఉంది కదమ్మా. మరదలా? అదే రాదమ్మా, నేత్ర వాళ్ళ నాన్న గురించి చెప్పాను కదా, ఆ పాప. ఓ అవునా, ఏమైంది? జై జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పాడు. అవునా, అయ్యో పాపం, చిన్నపిల్లతో ఎంత ఇబ్బంది పడిందో. తీసుకొచ్చి మంచి పని చేశారు. నీ పేరేంటమ్మా? రూపా. రూపా, చాలా బాగుంది నీ పేరు. సరే సరే, ముందు ఇంటికి వెళ్దాం పదండి. పాపని పడుకోబెట్టి జై దగ్గరకు వచ్చి కూర్చుంది నేత్ర. తను డల్గా ఉండడంతో జై చేయి పట్టుకున్నాడు. నేత్ర, ఆర్ యూ ఓకే? నేను బాగానే ఉన్నానండి. మా నాన్నకి నాకు మధ్య ఎక్కువగా ఎఫెక్షన్ లేకపోవచ్చు, కానీ ఎంతైనా కన్న తండ్రి కదా, బాధగానే ఉంది. బట్ ఆయనకి నిజంగా ఏమీ కాదు కదా. ఆయనకేమన్నా అయితే నాలాగే రూప కూడా చిన్న వయసులోనే తండ్రికి దూరం అయిపోతుంది. అదే నా బాధ. డోంట్ వరీ నేత్ర, నేను డాక్టర్తో మాట్లాడాను కదా, యూఎస్ నుంచి స్పెషలిస్టుని పిలిపిస్తున్నారు. యునో, ఇప్పటి వరకు ఆయన డీల్ చేసిన కేసెస్లో ఒక్కటి ఫెయిల్యూర్ లేదు. రేపు ఆపరేషన్ టైంకి డాక్టర్ ఇండియాలో ల్యాండ్ అవుతారు. ఓకే? యూఎస్ స్పెషలిస్టా? మీరు అరేంజ్ చేశారా? అవును, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. నేత్ర నవ్వుతూ జై ఒడిలో కూర్చొని, నా మొగుడుండగా నాకెందుకు టెన్షన్? నా మనసులో ఏముందో నాకంటే ముందుగా మీకే తెలిసిపోతుంది. ఎలా అండి? ఎలా అంటే నువ్వు నా హార్ట్లో ఫిక్స్ అయిపోయావు కాబట్టి. నేత్ర నవ్వుతూ తల కొంచెం వెనక్కి వాల్చి జై చెంప మీద ముద్దు పెట్టింది. థ్యాంక్ యూ. ఎందుకు? మీ నాన్నకి ట్రీట్మెంట్ చేయిస్తున్నందుకా? దానికి మాత్రమే కాదు, రెండోసారి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ముగ్గురినిచ్చినందుకు. మిసెస్ నేత్ర జయదేవ్, ఒకవేళ ముగ్గురు అబ్బాయిలే పుట్టారనుకో, రెండోసారి పాప కోసం మళ్ళీ నువ్వు కష్టపడక తప్పదు. ఏంటి? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. చెప్పానుగా, మా అత్తమ్మ పుట్టే వరకు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని. నేత్ర మూతి ముడుచుకొని జై వైపు చూసింది. నువ్వు అలా క్యూట్గా చూడకు. మళ్ళీ నేను మొదలు పెట్టానంటే ఉదయం వరకు ఆపను. బాబు, నీకో నమస్కారం. ఉదయాన్నే అజయ్ అన్నయ్య, రాధీలని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. మనకి చాలా పనుంది. అందుకే చెప్పేది, నువ్వు నన్ను ఇలా ఊరిస్తూ ఉంటే మాత్రం కష్టం. నేను కంట్రోల్ తప్పుతాను, తర్వాత నీ ఇష్టం. మరి నా వల్ల కాదు. దానికి ఇంకెవరినైనా చూసుకోండి. ఇంకొకరా? నైనాని మళ్ళీ పిలవనా? నేత్ర కోపంగా జై వైపు తిరిగింది. మీకు దాని మీద బాగా ఇదిగా ఉన్నట్టుంది. బెదిరించి వదిలేసి తప్పు చేశాను. ఈసారి డైరెక్ట్గా దాన్ని పిశాచిగా మార్చేస్తాను. ఏడవకే, నీ దెబ్బకి అది రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయిందిలే, ఇక తిరిగి రాదు. బతికిపోయింది. లోకంలో ఎవరూ దొరకనట్టు దానికి నా మొగుడే కావాల్సి వచ్చాడా? అబ్బా, ఇంకా వదిలేవే.
ఏంటి దాన్ని అంటుంటే మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు? ఫీలింగా ఛాన్సే లేదు. మీరు దాన్ని కుమ్ముతుంటే నాకు కూడా 4 తన్నాలనిపించింది, కానీ ఆడపిల్ల కదా అని వదిలేశాను. నిజంగానా? నా 3 పిల్లల్ని మోస్తున్న నీ కడుపు మీదొట్టు. నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది. నిజంగా నాన్నకేం కాదు కదా? కాదు నేత్ర, నువ్వు రిలాక్స్గా ఉండు. ఉదయాన్నే రాధి అజయ్ల పెళ్లి సందడి మొదలైంది. ముందుగా రాధికి నలుగు పెట్టే ప్రోగ్రాం పెట్టారు. రాధ దగ్గరుండి అన్నీ సమకూర్చి కార్యక్రమం మొదలుపెట్టింది. రాధిక తననే ముందు పసుపు పూయమని చెప్పడంతో పసుపు పూసి మిగిలిన వాళ్లతో కూడా కార్యక్రమం పూర్తి చేయించింది. రాధికకి మంగళ స్నానం చేయిస్తూనే మిగిలిన వాళ్ళు కూడా ఒకరికి ఒకరు పసుపు పూసుకుంటూ అల్లరి చేస్తున్నారు. ఎప్పుడూ ఇంటి పనులతో పిల్లలతో సతమతమయ్యే ఆడవాళ్ళకి ఇలాంటి పేరంటాలు చాలా ఊరటనిస్తాయి కదా. ఆ కాసేపు అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లా గెంతుతూ ఆడుతున్నారు. రాధి స్నానం పూర్తి కాగానే తనని లోపలికి పంపించి అందరూ అజయ్ దగ్గరికి వచ్చారు. అంతమంది ఆడవాళ్ళని చూసేసరికి అజయ్లో టెన్షన్ మొదలైంది. అయోమయంగా పక్కనే ఉన్న జై వైపు చూశాడు. రేయ్, ఇంతమంది ఏంట్రా? ఎంజాయ్, ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఓయ్ అజయ్ బాబు, త్వరగా రా, నీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి. నేను రాను, నేను చేసేస్తానులే, మీరంతా వెళ్ళండి. నువ్వు చేయడానికి ఇది షవర్ బాత్ కాదు, మంగళ స్నానం. అది పద్ధతి ప్రకారం జరగాలి. కుర్రాడు మొహమాట పడుతున్నాడు, కానీ వెళ్ళి లాక్కొని రండి. 4 ముందుకు వచ్చి అజయ్ చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లారు. జై నవ్వుతూ అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఒక పెద్దావిడ అజయ్కి నలుగు పెడుతూ పక్కనున్న ఆవిడతో ఏదో చెప్పి ముసిమిసిగా నవ్వుకుంటోంది. అజయ్కి ఏమీ అర్థం కావడం లేదు. పైగా నలుగు పెడుతుంటే అక్కడక్కడ ఎర్రగా కందిపోయి మంట పెడుతోంది. ఇక తట్టుకోలేక పైకి లేచాడు. వెంటనే అతన్ని అదిమి కూర్చోబెట్టి నెత్తిమీద నుంచి బిందెడు నీళ్లు కుమ్మరించేసరికి ఊపిరాడక సతమతమవుతూ కాసేపు గింజుకున్నాడు. చివరికి స్నానం పూర్తయ్యేసరికి అజయ్కి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించి బతుకు జీవుడా అనుకుంటూ లోపలికి పరుగెత్తాడు. అందరూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రియమైన శత్రువు 74వ భాగం సమాప్తం.